నెల్లూరు జిల్లా ఆత్మకూరు దైవ సేవకుల గౌరవ వేతనాలు చెల్లించాలని నిరసన కార్యక్రమం చేపట్టిన ఆత్మకూరు ఆవాస్ కమిటీ. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని మసీదులలో పనిచేస్తున్న ఇమాం మౌజన్లకు గౌరవ వేతనం చెల్లించాలని ఆవాస్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆవాస్ రాష్ట్ర నాయకుడు పఠాన్ ఎస్తాన్ మాట్లాడుతూ గత 10 నెలలుగా మసీదులో పనిచేస్తున్న దైవజనులకు గత 10 నెలలుగా గౌరవ వేతనాలు ఇవ్వడం లేదని, వారు బతకడం చాలా ఇబ్బందికరంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఇమాం మౌజన్లకు 10 నెలలుగా రావాల్సిన గౌరవ వేతనాలు అందించి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గౌరవ వేతనం పెంచి మసీదులకు మెయింటెనెన్స్ ఖర్చులు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ముస్లిం మైనారిటీలకి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. 10 నెలల జీతాలు ఇవ్వాలి. పెండింగ్ లో ఉన్న జీతాలు వెంటనే విడుదల చేయాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 5,000 రూపాయలు పెంచి ఇవ్వాలి జీతాలు వెంటనే. हमारी मस्जिद में ये जब से नई गवर्नमेंट आई है, पूरे मस्जिद में उन्होंने जो दरमे देने का वादा किया था वो 1 साल से लगभग नहीं मिल रहा है। और जो पहले से मिल रहे थे 15,000, और उन्होंने जब उनकी गवर्नमेंट आई तो कहा कि इससे और बढ़ा कर देंगे, उसके बावजूद पैसे नहीं मिल रहे हैं। और ये महंगाई का ज़माना चल रहा है, उनसे गुजारिश है कि हर महीने ये तनख्वाह मस्जिदों में पहुंचाने की कोशिश करें, ताकि इससे क्या है इमामों को आसानी हो और उनका महीने का जो दरमा है उनको वक्त पर मिल जाए, उनसे उनकी ज़रूरतें भी पूरी होंगी। ये गवर्नमेंट से हमारी गुजारिश है। నా పేరు యజ్దాని భాషా, ఆవాజ్ రాష్ట్ర కమిటీ సహాయ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి జీతాలు ఇమాం మౌజన్లకి విడుదల చేయలేదు. గత 10 నెలల నుంచి రావాల్సిన జీతాలు వెంటనే విడుదల చేయాలి. 10 నెలలుగా జీతాలు లేకపోతే ఇమాం మౌజన్లు ఏం తిని బ్రతకాలని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. ఎన్నికల్లో మీరిచ్చిన హామీలని నమ్మి ముస్లిం ప్రజానికం ప్రతి ఒక్కరూ మీకు ఓటేసి అఖండమైన మెజార్టీతో గెలిపించారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మసీదుల్లో పనిచేసి ఇమాం మౌజన్లో కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళు ఏమి కిడ్నీలు ఏమైనా అమ్ముకొని బ్రతకాలంటారా? మీరు వెంటనే స్పందించి ముస్లిం సమాజానికి న్యాయం చేయాలని కూడా కోరుతున్నాం. ఇమాం మౌజన్లకి పెండింగ్లో ఉన్న జీతాలు వెంటనే విడుదల చేసి వాళ్ళు బ్రతకడానికి అవకాశం కల్పించాలని కూడా కోరుతున్నాం. అలాగే ఎన్నికల్లో హామీ 5,000 రూపాయలు పెంచిస్తామని చెప్పారు. అవి కూడా పెంచి పెండింగ్లో ఉన్న జీతాలు 2 కలిపి ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కోసం 5,000 రూపాయలు ఇస్తామని చెప్పారు, అవి కూడా ఇవ్వట్లేదు. ప్రతి నెల 5,000 ఇస్తామని చెప్తున్నారు, అవి కూడా విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇమాం మౌజన్లకి గత 2 నెలల నుంచి ఈ పోరాటం చేస్తూనే ఉన్నాం. 2 నెలల ముందు ఆర్డీఓ గారికి కూడా అర్జీ ఇచ్చాం నిరసన కార్యక్రమం తెలిపి. ఎవరు అక్కడ చితీగతి అనుకోవటం లేదు. రేపు తూర్పు వీధికి మన ఎమ్మెల్యే గౌరవనీయులు మంత్రివర్యులు వస్తారని చెప్పి ఇప్పుడు తెలిసింది. ఆయన కూడా చొరవ తీసుకొని ఇమాం మౌజన్లకి జీతాలు రావాల్సిందిగా ముఖ్యమంత్రికి చెప్పవలసిందిగా కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం.